చెప్పండి, ఏం చెప్తారు మీ మీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం పైన? ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి కేసుగానే మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కమలాపూర్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రామాల పరిసర గ్రామాలలో జరుగుతున్నటువంటి ఆ క్వారీ ఆ గ్రామ ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నటువంటి సందర్భంలో ఆ గ్రామాలలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ పోయి ఆ ప్రజాప్రతినిధి హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తే కౌశిక్ రెడ్డి గారు ఫోన్ ద్వారా వారిని సంబంధించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని డైవర్ట్ చేసి ఇలా పరిపాలన చేయాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఏమైనా కుట్రపూరితమైన కేసులు పెట్టుకుంటూ మా ఎమ్మెల్యేలను ప్రజల పక్షాన కొట్టినటువంటి ఇలా ఎమ్మెల్యేలనే జైలు పాలు చేసేటువంటి మరి కుట్ర చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు టీఆర్ఎస్ పార్టీ ఏదో అన్యాయం చేసి ఏదైనా దీన్ని లేకుండా చేయాలని చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి ఎలక్షన్లలో పుట్టగతులు లేకుండా అయిపోతుంది. తుఫాన్కి వచ్చి కొట్టుకోబోయేటువంటి ప్రజల ఆగ్రహానికి మరి గురికాక తప్పని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. మరికొంతమంది నాయకులు ఉన్నారు, ఉదయం నుంచి కూడా వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఆయన రేవంత్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఉంటే అక్కడ నిరసన తెలిపారు. వీళ్ళంతా ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదని చెప్పని బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలను నాయకులందరినీ భయభ్రాంతులకు గురి చేసేందుకే ఈ యొక్క కక్షపూరితంగా ఈరోజు ఈ కోర్టులని కేసులని అక్రమంగా అన్యాయంగా ఇవి పెట్టే పరిస్థితి చేస్తున్నారు. భయం అనేది మాకు లేదు. ఉద్యమ సమయంలోనే ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్న వాళ్ళ మాకు భయం కేసులతోని భయం లేదు. దేనితోని కోర్టులు కేసులని కొత్త కాదు, భయపడేది లేదు. కౌశిక్ రెడ్డి గారిని వెంబడే రిలీజ్ చేసేంత వరకు కూడా మేము ఇప్పుడు సమస్య లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది బీఆర్ఎస్ నేతల అభిప్రాయం. కొద్దిసేపటి క్రితం అయితే పాడి కౌశిక్ రెడ్డిని కాజీపేట రైల్వే కోర్టుకు తరలించారు. రైల్వే కోర్టులో ప్రస్తుతం జడ్జి ముందు హాజరుపరిచారు. ఆయనతో పాటు కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ టీంకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా వెళ్ళారు. జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత వీళ్ళ వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. వినిపించిన తర్వాత దాని మీద న్యాయమూర్తి ఇది అంటే రిమాండ్ చేస్తారా లేదంటే బెయిల్ ఇస్తారా అనేటువంటిది వేచి చూడాలి. ఎందుకంటే రిమాండ్ చేస్తే మాత్రం ఆయనను ఇక్కడి నుంచి నేరుగా ఖమ్మం జిల్లా కోర్టుకు తరలించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వరంగల్లో జిల్లా కోర్టును ఇక్కడి నుంచి తరలించారు కాబట్టి ఇక్కడ దీనికి సమీపంలో ఉన్నటువంటి కరీంనగర్ కానీ ఖమ్మం కానీ పరకాల కానీ అంటే కరీంనగర్ పరకాల వీళ్ళకి సంబంధించినటువంటి నియోజకవర్గానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి ఖమ్మం తరలించేందుకే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఒకవేళ బెయిల్ వస్తే మాత్రం ఆయన ఇక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. బెయిల్ రాకుండా రిమాండ్ విధిస్తే మాత్రం ఆయనను ఖమ్మం జైలుకు తరలించేటువంటి ఏర్పాట్లు అయితే ఇక్కడ పోలీసులు చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా మధ్య కౌశిక్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది ఒక హైడ్రామా అయితే కొనసాగుతుంది. ఆయనను తెల్లవారుజామున అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా సుబేదార్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. సుబేదార్ పోలీస్ స్టేషన్కు ఉదయం 6 గంటల ప్రాంతంలో సుబేదార్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన తర్వాత మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఉన్నారు. వినోద్ కుమార్ కూడా ఇప్పుడే వచ్చారు. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వినోద్ కుమార్ గారు ఏం చెప్తారండి? మేము మళ్ళీ వచ్చిన తర్వాత చెప్తాం. ఇలా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఆయనను కాజీపేట కోర్టులో ఎక్కడైతే ఆయనను తీసుకెళ్లారో ఆ కోర్టు ప్రాంగణానికి అయితే బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. ఇప్పటికే వినయ్ భాస్కర్, ఆయనకు సంబంధించినటువంటి జిల్లా నేతలు పోయారు. తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా వెళ్తూ ఉన్నారు. మొత్తంగా ఇక్కడనైతే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. చూడాలి కోర్టు తీర్పు ఏమొస్తుంది, జిల్లా జడ్జి ఎలాంటి నిర్ణయం, ఇక్కడ కాజీపేట రైల్వే కోర్టు జడ్జి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేటువంటిది కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది.